కష్టపడినాము. ఎంతో కష్టపడి తర్వాత ఇగో ఈ మిర్చి పండింది. మాకు పండిన మిర్చి మొత్తం ఏరితే ఇగో అన్నీ తాలే. ఎన్నో ఒకటి ఉన్నది మిర్చి, ఎర్రగా మిర్చి తీసుకున్నాం. తాలు కిందికి ఒకవైపు, తాలు ఒకవైపు, ఈ ఎర్రగా మిర్చి ఒకవైపు ఏరుతున్నాం. తాలు తీసేయాలి. ఎర్ర మిర్చి అయితే అన్ని తాలే ఉన్నాయి. ఏమన్నా ఒకటి ఎర్రగా ఉంది. అంటే ఇవి అన్నీ ఒకసారి తొక్కి తీసుకోకపోతే రేట్ పడవు. ఇవి ఏరితే కాసారి ఇది ఎర్రగా ఉన్న మిర్చీలకు మంచి రేట్ ఇస్తుంది. ఇట్లా ఏరుకోవాలి. అయితే వీటికి రేటు పడుతుంది. ఇట్లా తాలు అన్నీ తీసుకోకపోతే రేటు పడవు. మనకి గిట్టుబాటు కాదు. రైతులం కదా, ఎన్నో కష్టాలు పడతాం. ఎన్నో కష్టాలు పడ తర్వాత మనకి మిర్చి పండింది. పొద్దున్న దాకా వెళ్తాము. పొద్దున్న దాకా వెళ్ళినా కూడా అంతే వెళ్ళినాం. కొద్దిగంటే వెళ్ళినాం. అంతా చాలు. ఎర్రని మిర్చి వేరుతున్నాము. ఎర్రని ఒకవైపు ఏరి వేరే తీరుగా తీసుకుపోవాలి. ఈ వాన చేపట్టి అన్నీ తాలకాయలు అయినవి. వాన పడ్డది. వాన మొత్తం పంటకు ఆగం చేసినాయి. వాన చేపట్టి అన్నీ తాలకాయలు. ఏమన్నా ఒకటి ఎర్రకాయలు ఏరుతున్నాము. ఎర్రకాయలు ఉంటేనే రేటు పడుతుంది. ఈ తాలకాయలకు రేటు పడాయి. అవన్నీ తాలకాయలు. ఎర్రకాయలు ఎర్రవి ఒకవైపు వేసుకోవాలి. కూలీలు పెడితే ఇంతంతా కూడా ఏరలేదు. అంతా తాలకాయలు. వాన చేపట్టి మాకు అంతా రైతులకు ఆగం చేసింది. ఒక్క వాన ఖరాబ్ చేసింది. ఎకరం తోట మొత్తం పోయింది. ఎకరం తోట ఇదే మొత్తం ఖరాబ్ అయింది. మొత్తం వాన చేపట్టి ఒక్క వాన పడి
ఇగో తోటల అన్ని తాలకాయలు అయినాయి. అదే తోట మొత్తం ఎకరం తోట అంతా పోయింది. ఇవన్నీ కాబట్టి అన్ని తాలకాయలు అయినాయి. అయితే రెండు రెండు వంతులు తాలకాయలు అయినాయి. ఒక పాల మందం కూడా ఇగో ఎర్రకాయలు వెళ్తాయి. పండు అన్నీ తాళైనాయి. ఈ మొత్తిని ఏరిన పొలం పెడితే ఎకరం తోట పెడితే ఇగో ఫస్ట్ కాపీ కాసింది మిర్చి. అదే తోట ఇదే మిర్చి ఫస్ట్ కాపు తెంపినాం. ఇవాన చేపట్టి అన్ని తెల్లగా అయినాయి. ఇగో ఎర్ర ఎర్రని ఏరుతున్నాము. ఫస్ట్ కాపు కాసింది ఇవే మిర్చి. ఇది మిర్చి ఎర్రగా ఏరి ఇక ఒకవైపు వేరే తీసుకుపోవాలి మార్కెట్కి. ఇక ఫస్ట్ కాసింది ఇవే మిర్చి. టోటల్ కాస్తుంది బాగానే ఇంకా